చాలామంది వ్యాపారాలలో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడతారు. రాత్రింబవళ్ళు కష్టపడతారు. నాణ్యమైన వస్తువులనే అమ్ముతారు. కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రావు. ఎందుకు? అదే సమయంలో మరికొందరు చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అనతి కాలంలో కోట్లు గడిస్తారు. దీనికి కారణం వారి వ్యాపారం యొక్క పేరులో ఉన్న సంఖ్యాబలం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి పేరు ఎంత ముఖ్యమో ఒక వ్యాపారానికి దాని పేరు మరియు అది ఇచ్చే వైబ్రేషన్ అంతే ముఖ్యం. ప్రపంచ ప్రసిద్ధ సంస్థల పేర్లను గమనిస్తే వాటి వెనుక పక్కాగా న్యూమరాలజీ లెక్కలు ఉంటాయి. బిజినెస్ పేరులో గమనించవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు: యజమాని పుట్టిన తేదీ మరియు బిజినెస్ పేరు. మీ వ్యాపారం పేరులోని అక్షరాల మొత్తం ఆ వ్యాపారం చేసేటటువంటి యజమాని యొక్క పుట్టిన తేదీకి లేదా డెస్టినీ నెంబర్కు మిత్ర సంఖ్యలో ఉండాలి. ఉదాహరణకు మీ పుట్టిన తేదీ 1 అయితే మీ వ్యాపారం పేరు 1, 2, 3, 5 లేదా 9 సంఖ్యలలో ఉండాలి. ఒకవేళ అది 8లో ఉంటే మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాదు. పైగా అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు పేరులో వార్, ఎండ్, నో వంటి వ్యతిరేక ధ్వనులు ఉండకూడదు. ఉదాహరణకు మీ షాప్ పేరులో ఎండ్ అనే ధ్వని ఉంటే అది ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ త్వరలోనే మూతపడే అవకాశం ఉంటుంది. అలాగే పేరు చివర ఎస్ అనే అక్షరంతో ముగిస్తే అది వ్యాపార విస్తరణకు చాలా మంచిది, కానీ అది మీ జాతకానికి ఖచ్చితంగా సరిపోవాలి. రియల్ ఎస్టేట్ లేదా కన్స్ట్రక్షన్స్ వారికి 9 లేదా 1 సంఖ్యలు అధికారాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాయి. అలాగే బట్టల వ్యాపారం లేదా హోటల్ రంగం వారికి 6 శుక్రుడి సంఖ్య అద్భుతమైనటువంటి ధనాకర్షణను ఇస్తుంది. ఐటీ లేదా మార్కెటింగ్ రంగం వారికి 5 సంఖ్య వేగవంతమైనటువంటి అభివృద్ధిని అందిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణను చూద్దాం. మనందరికీ రిలయన్స్ కంపెనీ గురించి తెలుసు. ఆ రిలయన్స్ పేరును గమనిస్తే దానిలో టోటల్ 23 వస్తుంది. 23 అంటే 5 బుధుడు. ఇది వ్యాపారంలో అపారమైనటువంటి తెలివితేటలను, నిరంతర ఎదుగుదలను సూచిస్తుంది. అందుకే ఆ సంస్థ అన్ని రంగాల్లో అగ్రగామిలో ఉంది. చాలామంది తమ పిల్లల పేర్లు లేదా దేవుళ్ల పేర్లు పెడుతుంటారు. అది మంచిదే, కానీ ఆ పేరులోని స్పెల్లింగ్ మీ పుట్టిన తేదీకి సింక్ కాకపోతే అది నెగిటివ్ వైబ్రేషన్ను క్రియేట్ చేస్తుంది. పేరులో ఒక అక్షరాన్ని మార్చడం ద్వారా లేదా అదనంగా చేర్చడం ద్వారా మీ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించవచ్చు. మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీరు నిర్ణయించుకున్నటువంటి వ్యాపారం పేరు మరియు మీ పుట్టిన తేదీతో కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కు సంప్రదించండి. మా శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ యొక్క ప్రత్యేక పద్ధతి SGAN ఆస్ట్రో న్యూమరిక్ DNA మ్యాపింగ్ ద్వారా మీ బిజినెస్ పేరును మేము విశ్లేషించి అదృష్టాన్ని ఇచ్చే పేరును సూచిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ సీక్రెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.